మేడిగడ్డ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం, అది అర్థం చేసుకోవాలి మనం. ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చెప్తారట, ఆయన చెప్పిన తర్వాత మీరు చెప్పండి. వేణుగోపాల్. సరే, ఇప్పుడు నేను వాళ్ళగా చెప్పేది, నేను ప్రజలకు చెప్తున్నా, మీకు చెప్తున్నా. ఆడ ప్రకాష్ అన్నాడు, ఆయన మొత్తం తెలుసు. నేను తప్పు చెప్తే కరెక్ట్ చేయమనండి. మీకు మేడిగడ్డల 16 టీఎంసీ అని కేసీఆర్ గారు చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి, అందులో 11 టీఎంసీ మాత్రమే ఎత్తిపోయగలుగుతాం. తర్వాత అన్నారంలో ఒక 7 టీఎంసీలు ఎత్తిపోయగలుగుతాం. ఏది డెడ్ స్టోరేజ్ బోను ఒక 5 టీఎంసీలు మనం సొంతలను ఎత్తిపోయగలుగుతాం. మొత్తం 23 టీఎంసీలు. ఇంకా అదనంగా ఇంకో 5-6 టీఎంసీలు కలుపుకోవచ్చు. 30 టీఎంసీల కంటే నవంబర్ తర్వాత ఎక్కువ ఎత్తిపోయలేమని అనేక మంది ఇంజనీర్లు చెప్పారు. అయితే అక్టోబర్ వరకు మనకు వర్షాలు పడతాయి కాబట్టి, గోదావరి బారుతుంది కాబట్టి లిఫ్ట్ చేయలేం. చేస్తే మళ్ళీ రివర్స్ వస్తాయి. అక్కడికి అది అయిపోయింది పార్ట్. రెండో పార్ట్లో మనకు డెడ్ స్టోరేజ్ ఏదో బ్యారేజ్లు, ఆ బ్యారేజ్లలో ఉన్న డ్యాములు కావాలి. బ్యారేజ్లలో ఉండే నీటి కెపాసిటీ తక్కువ. అయితే 23-30 టీఎంసీలతో 18 లక్షల ఎకరాలు పారితే హైదరాబాద్ నీళ్ళు ఇస్తారా, ఇండస్ట్రీ నీళ్ళు ఇస్తారా? పోనీ అది అయిపోయింది. నేను 2019లో ఓపెన్ అయిన తర్వాత ప్రకాశ్ అనేవాడు ఒక్కసారి అయితే అన్నాడు. ఒకసారి కాదు, వారన్నది కరెక్ట్. కానీ ఎన్ని నీళ్ళు ఎత్తిపోసిండ్రు, ఎంత అవసరం. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకటి చెప్తున్నా. కాకతీయ కాలువను ఎస్కేప్ చేసి తీసుకొచ్చి మిడ్ మానేర్ లేచిండ్రు. మిడ్ మానేర్ నుంచి ట్రయల్ రన్ చేసిండ్రు ఏది లోయర్ మానేర్ డ్యామ్కు, ఏది వానకాలంలో. కానీ మాకు నీళ్ళు అవసరం ఉన్నాయి ఎల్ఎండి నుంచి ఎప్పుడు ఉంటుందంటే మాకు నవంబర్ తర్వాత ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా ఎల్ఎండిలో నీళ్ళు పోయలే. సెకండ్ ఫేజ్ కాకతీయ కెనాల్కు సెకండ్ ఫేజ్కి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నీళ్ళు రాలేదు. ఏదో 4 చెరువులు నింపుతాను అనిపిస్తాను, ఖతం అయిపోతుంది. అంటే నీకు ఎప్పటి 16 లక్షల ఎకరాలు అంటే సెకండ్ ఫేజ్కు దాదాపు మాకు 4,40,000 ఎకరాలు సాగు కావాలి. దాని ఆయకట్టును తీసి ఖమ్మం కొంత డివైడ్ చేసి ఇవన్నీ పట్టియండి. తెలంగాణ రాకముందు నీళ్ళ కొరకు కొట్లాడినాం కదా. 6.5 లక్షల ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు దేవాదుల ప్రాజెక్టు పెట్టిండు కదా. అది లిఫ్ట్ దానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టక, లేకపోతే ఆడ స్టోరేజ్ లేక దాన్ని ఖతం పట్టించి లాస్ట్కి ఏం చేసారు, దాన్ని తీసుకొచ్చి మాకు వరద కాలువ కలిపి, వరద కాలువని తీసుకొచ్చి మిడ్ మానేర్ కలిపి, ఇవన్నీ కలిపి ఆఖరికి ఇప్పుడు ఎక్కడ నీళ్ళు రాకుంటాయి. ఇప్పుడు ఎన్ని నీళ్ళు వస్తాయండి? ఇప్పుడు రాకుండానే మరి బంపర్ క్రాప్ ఎట్లా వస్తుంది? అరే అది వరకు లేదా? అది వరకు ఏమైనా గడక తిన్నావా? అంటే అంత బంపర్ కాకతీయులో చెరువులు లేవా, కుంటలు లేవా? అది వరకు ఎస్ఆర్ఎస్పీ లేదా? అది వరకు నాదిసార్ లేదా? ఎందుకు లేదు ఇంత పంట? వచ్చిందండి చంద్రబాబు నాయుడు కదా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కుప్పలు పోతే కొనటోళ్ళు లేకపోతే తలగా పెడితే లొల్లులైనాయి. దాంట్లో మేము లీడ్ చేసినాం. అది తప్పు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఇవాళ మీరు మీడియాను మేనేజ్ చేసి మేమొత్తేనే నేను ఒకటే అడుగుతున్నా, నాకు అవసరం లేదు. నువ్వు ప్రాజెక్టు కట్టి కొత్త ఆయకట్టు ఎన్ని నీళ్ళు ఇచ్చినావు చెప్తే నేను ఇన్ని ఎకరాలకు ఇచ్చిందంటే పంట పండిందంటే నీదని చెప్పు. కానీ నువ్వు నీళ్ళు వేయకుండా పంట పండిందంటే వాన పడితే కూడా పంట పండుతుందండి. అయితే ప్యాడీ కుంటలు చెరువులు ప్రాజెక్టులు ఉన్నాయి కదా, కదా. మాకు వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాకు కనీసం 5-6 లక్షల ఎకరాలు ప్రతిసారి సాగైతుంది. వింటారా? కాళేశ్వరం లేక ముందు కంటే ఇప్పుడు కంటే సాగైతుంది. కాళేశ్వరంతో సంబంధమే లేదు. ప్రకాష్ వారికి తెలియదా? ప్రకాష్ గారు మీరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లానే. ఏమంటారు సార్? ఆయన ఏమంటారంటే కాళేశ్వరం లేక ముందు కూడా వర్షాల ద్వారా చాలా వచ్చింది బంపర్ క్రాప్ లో. చంద్రబాబు గవర్నమెంట్ హయాంలో కూడా, రాజశేఖర్ గవర్నమెంట్ కూడా అప్పుడు కూడా చాలా ప్యాడీ కొనుగోలు చేయకపోతే నిరసన అయింది. ఇప్పుడు కాదు, పంటలు అప్పటి నుంచి ఉన్నాయని అంటారు. చాలా మనము లోతుగా వెళ్ళి చూసినట్టయితే అప్పుడు చెరువులు ఉండేది కానీ ఏ చెరువులో నీళ్లు ఉండకపోయేది. మన వేణుగారికి తెలుసు, ఒక్క వర్షానికి 100 చెరువులకు గండి అని హెడ్డింగ్లు